అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సుల్తాను నౌకరు. యెమెన్ దేశములోని సానా నగరాన్ని పాలించే సుల్తాను ముబారక్ యువకుడు. అతడిది చాలా దుడుకు స్వభావం. ఎవరైనా నేరం చేశారన్న అనుమానం కలగగానే నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించకుండానే వాళ్లను కఠినంగా శిక్షించేవాడు. ఒకనాడు అతను అరణ్యానికి వేటకు వెళ్ళాడు. వెంట కొందరు భటులతో పాటు నౌకరు సలీం కూడా ఉన్నాడు. వాళ్లకు ఒకచోట లేడీ ఒకటి కంటపడింది. ముబారక్ దాన్ని బాణంతో కొట్టాలని ప్రయత్నించాడు, కానీ అది తప్పించుకుపోయింది. సుల్తాన్ దాన్ని చుట్టుముట్టమని పరివారానికి ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు చెట్లల్లో దాన్ని వెతుకుతూ పోయి ఒకచోట అది కనపడగానే దాన్ని సుల్తాన్ ఉన్న వైపుకు తరమసాగాడు. ఆ సమయంలో నౌకరు సలీం వదిలిన బాణం గురితప్పి లేడికేసి వస్తున్న సుల్తాన్ ఎడమ చెవికి తగిలి చెవిలో పెద్ద రంధ్రమయ్యింది. ముబారక్ ఉగ్రుడైపోయి తన నౌకరు సలీం తల నరకవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. సలీం అతడికి మోకరిల్లి, ప్రభు, మీకు హాని కలిగించాలని నేను ప్రయత్నించలేదు. నేను లేడికేసి వదిలిన బాణం ఆ సమయంలో తమరు దానికి నాకు మధ్యగా పరిగెత్తుకు వచ్చారు. నన్ను కరుణించండి. మీరేదైనా ఆపదలో ఉన్న సమయంలో దేవుడు తప్పక మిమ్ము కరుణించగలడు అన్నాడు వినయంగా. ఆ మాటలతో సుల్తానుకు అతడిపై జాలి కలిగి క్షమించాడు. అందరూ నగరానికి తిరిగి వచ్చారు. ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే ఆ మర్నాటి నుంచి సలీం సుల్తాన్ భవనంలో కనిపించలేదు. కొంతకాలం జరిగింది. ముబారక్కు సముద్రంలోని ఒకానొక దీవిపై ఆధిపత్యం ఉండేది. అతడు సంవత్సరానికొకసారి ఆ దీవిని సందర్శిస్తూ ఉండేవాడు. అతడు ఓడపై ఆ దీవికి వెళుతూ ఉండగా పెద్ద తుఫాను రేగి పడవ నీటి అడుగున ఉన్న ఒక రాతి గుట్టను తాకి ముక్క చెక్కలైపోయింది. సుల్తాను ఒక కొయ్య ఆధారంతో ఒక పగలు రాత్రి సముద్రంలో కొట్టుకుపోయి మరొక రాజ్య తీరంలో ఒడ్డు చేరాడు. ఆ ప్రాంతాన ఎక్కడా జనసంచారం లేదు. సుల్తాను చెదిరిపోయిన జుట్టుతో చిరిగిన దుస్తులతో చాలా దూరం నడిచి చీకటి పడే వేళ ఆ రాజ్యాన్ని పాలించే రాజుకోటను సమీపించాడు. ఆ కొత్త రాజ్యంలో అతన్ని ఎరిగిన వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడు తానున్న దీనావస్థలో తాను ఫలానా దేశపు సుల్తానునంటే ఎవ్వరూ నమ్మరు. ఇలాంటి ఆలోచనలతో ముబారక్ కోట గోడ ప్రక్కన ఉన్న ఒక చిన్న రాళ్లగుట్టకు ఆనుకొని పడుకున్నాడు. కొంతసేపటికి అతడికి నిద్రపట్టింది. హఠాత్తుగా ఎవరో కాలితో తన్నడంతో ముబారక్ మూలుగుతూనే లేచి కూర్చున్నాడు. ఇద్దరు భటులు అతడికి కొంచెం దూరంలో ఉన్న ఒక శవాన్ని చూపుతూ, అతన్నెందుకు హత్య చేశావు అని అడిగారు గద్దిస్తూ. ముబారక్ ఆ శవం కేసి చూసి ఆశ్చర్యపడి, నేనెవర్నీ హత్య చెయ్యలేదు, ఆ శవాన్ని ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు. భటులు అతన్ని లాక్కుపోయి తమ ప్రభువు ముందుంచారు. ఆయన ముబారక్ను ఖైదులో వేయమన్నాడు. ముబారక్ ఈ దేశపు సుల్తాను తన తల నరికించనందుకు చాలా సంతోషించాడు. తాను ఎంతోమందికి అంతగా విచారణ చెయ్యకుండానే శిరశ్ఛేద శిక్షలు విధించి ఉన్నాడు. పాపం, వాళ్లల్లో చాలామంది నిర్దోషులై ఉంటారు అనుకున్నాడు ముబారక్. ముబారక్ ఉన్న గదికి కొంచెం ఎత్తులో ఒక కిటికీ ఉంది. కాకి ఒకటి దాని పక్కన చేరి అదే పనిగా కావుమంటూ అరవసాగింది. పట్టరాని కోపంతో అతడు గదిలో దొరికిన ఒక రాయిని దాని మీదకు విసిరివేశాడు. రాయి కాకికైతే తగలలేదు, కానీ కిటికీలోంచి రివ్వుమంటూ బయటికి పోయింది. ఇంకా నాలో ఆ పాతకాలపు తొందరపాటు స్వభావం నశించలేదు అనుకున్నాడు ముబారక్ విచారంగా. 1-2 క్షణాలు గడిచేంతలో ఇద్దరు భటులు గది తలుపులు తెరచి లోపలికి వస్తూనే ముబారక్ను ఒడిసిపట్టుకుని తెరిచి ఉన్న ద్వారం గుండా బయటకు విసిరివేశారు.
అతను అక్కడ ఉన్న 4-5 యువకుల ముందు బోర్లా పడిపోయాడు. ఆ యువకుల్లో ఆ దేశపు యువరాజు కూడా ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఏదో ఆట ఆడుకుంటున్నారు. ముబారక్ కాకికేసి విసిరిన రాయి కిటికీలో నుంచి పోయి యువరాజు ఎడమ చెవికి తగిలి గాయమయ్యింది. యువరాజు పళ్ళు కొరుకుతూ, ఈ నీచుణ్ణి లాక్కుపోయి శిరచ్ఛేదం చెయ్యండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు ముబారక్ను ఈడ్చుకుపోతుండగా యువరాజు ఆగండి అంటూ గట్టిగా చప్పట్లు చరిచాడు. తరువాత అతను ముబారక్ను సమీపించి అతడి ఎడమ చెవికేసి పరీక్షగా చూస్తూ, చెవికి అంత పెద్ద రంధ్రం ఏ కారణం వల్ల కలిగింది అని అడిగాడు. ముబారక్ యువరాజుకు వంగి నమస్కరిస్తూ, ప్రభు, నేను కాకి మీదకు విసిరిన రాయి ప్రమాదవశాత్తు మీ ఎడమ చెవికి తగిలినట్లే ఒక యువకుడు లేడి మీదకు వదిలిన బాణం ప్రమాదవశాత్తు నా ఎడమ చెవికి తగిలింది అన్నాడు. అలాగా, అయితే ఆ యువకుడికి ఎలాంటి శిక్ష విధించావు అని అడిగాడు యువరాజు. ప్రభు, అతన్ని శిక్షించలేదు, క్షమించి వదిలేశాను అన్నాడు ముబారక్. నువ్వు కూడా ఆ యువకుడిలా క్షమింపబడాలని కోరుకోవడం లేదా సుల్తాన్ ముబారక్ అని అడిగాడు యువరాజు. ఆ విధంగా యువరాజు తన పేరు పెట్టి పిలవడంతో ముబారక్ ఎక్కడ లేనంతగా ఆశ్చర్యపోయి అతడికేసి పరీక్షగా చూశాడు. అతడెవరో కాదు, కొన్ని సంవత్సరాల క్రిందట తనకు నౌకరుగా ఉన్న సలీం. కానీ అతన్ని ఆ పేరుతో పిలవడానికి ముబారక్కు ధైర్యం చాలలేదు. యువరాజు ముబారక్ను ఆప్యాయంగా కావలించుకొని, నీ ముఖ కవళికలు చూస్తుంటే నువ్వు నన్ను గుర్తించావని తెలుస్తూనే ఉంది. నేను ఒకనాటి నీ నౌకరు కుర్రవాణ్ణి. అప్పట్లో నా తండ్రితో కలహించి దేశం వదిలి నీ దగ్గర నౌకరీ పనికి కుదిరాను. కానీ నా తండ్రి నా కోసం వెతికిస్తూనే ఉన్నాడు. ఆయన పంపిన చారులు నన్ను గుర్తించి నేను కనపడనందుకు నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో చెప్పారు. నేను నీతో చెప్పకుండా నా దేశం తిరిగి వచ్చాను అన్నాడు. సుల్తాను ముబారక్కు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. యువరాజు అతన్ని తండ్రి దగ్గరకు తీసుకుపోయాడు. ఆయన ముబారక్కు రాజోచితమైన మర్యాదలు చేసి విలువైన కానుకలిచ్చి తగు రక్షణలో ఓడ మీద సానా నగరానికి పంపాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.